ఏంటంటే ముచ్చటగా ఇంకొక 10 రోజుల్లో అయోధ్యలో రామ మందిరం ప్రతిష్ఠింపబడబోతున్న శుభముహూర్తం ఇది. ఇక్కడ అయితే అద్భుతాలు జరిగిపోతూ ఉంటే మనం గుర్తించం. కానీ ఇప్పుడు ఒక అద్భుతమైన సన్నివేశంలో ఉన్నాం మనందరం కూడా. కొన్ని తరాలు ఎదురు చూసినా వాళ్ళకు దొరకని అదృష్టం ఈ తరంలో ఉన్న మనకు దొరికిందనమాట. ఈనాటి కాలం వాళ్ళకి దొరికింది. అయోధ్యలో విక్రమాదిత్యుడి చేత పునరుద్ధరింపబడి ఎక్కడ రామచంద్రమూర్తి పుట్టాడో అక్కడ యుగయుగాలుగా ఆరాధింపబడుతున్న మందిరాన్ని, అఖండ భారతాన్ని ఏకఛత్రాధిపత్యంగా పాలించిన విక్రమాదిత్యుడు సముద్ధరణ చేసే అద్భుతమైన మందిరంగా నిర్మిస్తే క్రూరులైన దుర్మార్గులు, మతోన్మాదులు వచ్చి ధ్వంసం చేశారు దాన్ని ఎన్ని వందల సంవత్సరాల్లో. అక్కడి నుంచి దాన్ని తిరిగి నిర్మించుకోవడానికై ఎంతమంది ఉద్యమించారో, ఎందరు రాజులు, ఎందరు భక్తులు, ఎందరు యతీశ్వరులు, ఎందరు సాధు సంతులు, వీళ్ళందరూ కూడా ప్రాణత్యాగం చేసి పోరాడితే మాటి మాటికి వాళ్ళందరినీ అణగదొక్కడమే కాకుండా క్రూరంగా లక్షలాది మంది నిర్దాక్షిణ్యంగా సంహరించారు ఆ పాపాత్ములు. ఇక్కడ వాళ్ళందరూ ప్రాణత్యాగం చేశారు. స్వాతంత్రం వచ్చింది అనే స్థితి వచ్చింది. ముక్కలైంది దేశం కేవలం మతం మీద. మిగిలిన దేశంలో వీటిని తిరిగి పునరుద్ధరించుకోవడానికి అవకాశం ఉంటుందేమో అని నాటి హైందవ జాతి ఆశించింది. కానీ ఆశను కాలరాసి కోడిని ఒకానొక ధర్మ వ్యతిరేకమైన పాలనని తీసుకువచ్చి అనేక మంది త్యాగాలను కూడా మరిపించేలాగా, అంటే కాలరాసి నాశనం చేసి ఆఖరికి మా ఆలయాన్ని మేము నిర్మించుకుంటాం, దానిపై చేసిన అనవసరపు కట్టడాన్ని కూల్చుతాం అని వెళ్ళినటువంటి వాడిని నిర్దాక్షిణ్యంగా లక్షలాది మందిని ఊచకోత కోసింది స్వతంత్ర భారతంలో ఉన్నటువంటి పాలన, ఆనాటి రాష్ట్ర ప్రభుత్వ పాలన. అంతేకాదు ఎందరో మహనీయులు, త్యాగధనులు, ప్రాతస్మరణీయులు అయినటువంటి మహాత్ముల ప్రాణాలు పోయే ఆ సమయంలో తలంచుకుంటే గుండె కరిగి కన్నీరు అవుతుందండి. అలాంటి పరిస్థితి. ఇంత జరిగాక ఇంత జరగాలండి మన రాముడిని మన అయోధ్యను మనం నిర్మించుకోవడానికి. ఇంత జరగడానికి కారణమైన అసురత్వం బాధపడుతూ ఏమీ పట్టనట్టు కొందరు హిందూ జాతి ఉంటే ఆ రాముడి కోసం గుండె అనుక్షణం ప్రతిస్పందించే హిందూ జాతి చాలా ఉంది. వాళ్ళందరి యొక్క స్వప్నాలు సాకారమవుతున్న శుభ సమయం ఇక్కడ. ఇది మరువరాని విషయం. ఒక్కసారి చరిత్రను తలంచుకుంటే ఆ చరిత్ర తెలియని వాళ్ళు ఇప్పుడు యువతండి. బాధాకరమైన స్పృహ కూడా లేదు. ఇంత నిద్రాడు జాతి ఎక్కడా లేదు. లేకపోతే ఒక్కసారి చరిత్ర తలంచుకుంటే ఈ దుస్థితి వచ్చేది కాదు. ఒక్కసారి అందరూ ఉద్యమించేవాళ్ళు. ఇప్పటికైనా చరిత్ర తలంచుకుని ఇన్ని వందల సంవత్సరాల నుంచి బాధపడుతున్న వారి యొక్క తపన, ప్రాణత్యాగం చేసిన వారి యొక్క ఆత్మ ఉద్దేశం ఇవాళ మనకి రామమందిర రూపంలో రాబోతుంది. అంటే ఎవరి చొరవ వల్ల, ఎవరి ఉద్యమం వల్ల, ఎవరి భక్తి వల్ల వచ్చిందో వారిని మనం మరువరాదు. ప్రతివారం దీక్ష తీసుకోవాల్సింది. ఇది ఎవరో ఒకరు కడుతున్నది కాదు. ఒక సంఘమో, ఒక పరిషత్తో, ఒక పార్టీయో కడుతున్నది అనుకోవద్దు. హిందువులందరూ కట్టుకుంటున్న మందిరం. హిందువుల యొక్క ప్రతి రూపాయి దీంట్లో ఉంది. వాటన్నిటితో కట్టుకుంటున్న మందిరం. హిందువుల నుంచి ఎన్నో కానుకలు అక్కడికి వెళుతున్నాయి. అన్ని ప్రాంతాల నుంచి. ఒక రాష్ట్రం ఘట్టనిస్తే, ఒక రాష్ట్రం 108 అడుగుల అగరబత్తినిస్తే, మరో రాష్ట్రం పాదుకులు ఇస్తే ఒక్కొక్కటి చేసింది. మన తెలుగు నాట నుంచి పాదుకులు వెళ్ళి నిన్న కాక మొన్న బాలరాముడి విగ్రహం సరయూ నదీ తీరంలో కొలువు తీరడానికి వెళ్ళింది. మరొక్క విశేషం, ప్రతిష్ఠించబోయే రామ విగ్రహాల క్రింద ప్రతిష్ఠించబోయే మహాయంత్రాలు తెలుగునాట నుంచి వెళ్ళాయి. రామ యంత్రాలు, రామ తారక మంత్రం 6.5 కోట్ల జపం చేసి ధారపోసిన యంత్రాలు వెళ్ళాయి. దానికి కారణమైన అన్నదానం చిదంబర శాస్త్రి గారిని ప్రధాన వ్యక్తిని మనం నమస్కారం చేసుకోవాలి. ఎంత వెళుతుంది. ఇప్పుడు చెప్పండి, ఎవరో వ్యక్తి చేస్తున్నాడా? ఒక రాజకీయ పార్టీ చేస్తుందా? కాదు. ప్రతి హిందువు చేసుకుంటున్నటువంటి గొప్ప ఉత్సవం ఇది. దీని మన తరంలో మనం చూస్తున్నాం. కానీ కొన్ని తరాల త్యాగం, కొన్ని తరాల పోరాటం, వీటన్నిటి ఫలంగా మనకు లభిస్తున్నది. అది అయోధ్యలో ఏర్పడుతోందంటే మన హృదయంలో నిర్మిస్తున్నట్టే లెక్క. ఎక్కడి వారం అక్కడ ఆ రామచంద్రమూర్తిని ధ్యానిస్తూ అయోధ్య కోసం, ఆ ప్రతిష్ఠ కోసం ఎదురు చూస్తున్నాం. దీక్షితులమై ఇవాళ నుంచి మనందరం మరింత దీక్షితులం కావాలి. ఎందుకంటే వివేకానంద పుట్టినరోజు సంకల్ప దినం కావాలి. అంతేకాదు ఇదే రోజున ఛత్రపతి శివాజీ గారి తల్లి జిజియాబాయి పుట్టినరోజు కూడా. సనాతన ధర్మ ప్రతిష్ఠ కోసం తప్పించిన ఒక చక్రవర్తి, తప్పించిన ఒక సన్యాసి, వాళ్ళిద్దరిని మనం వాళ్ళు తలుచుకుంటున్నాం.
ఇవాటి నుంచి మనందరం రామనామ జప పరాయణం కావాలి. అయోధ్యలో రామ మందిర ప్రతిష్ఠ నిర్విఘ్నంగా జరగాలి, సశాస్త్రీయంగా జరగాలి, శాస్త్రబద్ధంగా జరిగేటట్లు అక్కడ నాయకులకు బుద్ధికి ప్రేరణ కలగాలి, శాస్త్రబద్ధంగా ప్రతిష్ఠింపబడాలని ప్రతి అందరం కోరుకోవాలి. దీని వెనకాల ప్రతి హిందూ ధర్మాచార్యులు ఉన్నారు. వాళ్ళేమి దూరం కాని ఘట్టానికి ఇది ప్రతి వారు గుర్తుపెట్టుకోవాల్సింది. అయితే వాళ్ళ మర్యాదలు వాళ్ళకు ఉన్నటువంటి కొన్ని నియమాల వల్ల వాళ్ళు కదలలేకపోవచ్చు, కానీ అక్కడి నుంచే ఎక్కడున్న వాళ్ళు అక్కడి నుంచే ఈ ఘట్టం జరగాలని కోరుకుంటున్నారు. వాళ్ళ తపస్సుల్ని పంపిస్తున్నారు, వాళ్ళ ఆశీర్వాద వర్షాలను అందిస్తున్నారు. అందుకే జగద్గురువులు శృంగేరి పీఠాధీశ్వరులు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వామి వారు, శ్రీ 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 విధుశేఖర భారతీ స్వామివారు, అదేవిధంగా శ్రీ కాంచి యతీంద్రుడు శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి స్వామి వారు, వీరందరూ కూడాను మనందరికీ ఒక సందేశాన్ని, అనుగ్రహ భాషను అందించారు. అందరూ కూడా అయోధ్య రామ మందిర ప్రతిష్టకై రామమంత్ర తారక మంత్ర జపం చేయాలి. అందరం కూడా ఆ రోజున దీపావళి జరుపుకోవాలి. రామచంద్రమూర్తి మందిర ప్రతిష్ట మహోత్సవం వాడవాడలా జరగాలి అని జగద్గురువులు చెప్పారు. అంతేకాదు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రితో కాంచి యతీంద్రుడు శంకర విజయేంద్ర సరస్వతి స్వామి వారు సంభాషణ చేశారు. అయోధ్యకు వెళ్ళి నిన్న మొన్నటిలో ఉన్నారు. కనుకనే ధర్మాచార్యుల యొక్క పరిపూర్ణ అనుగ్రహం ఈ మందిర ప్రతిష్ఠ వెనక ఉన్నది అనే సత్యాన్ని మనం హిందూ రామ ధర్మ ద్రోహులకి తెలియజేయాలండి. ఇక్కడ అనేక మంది ఆచార్యులు, అనేక మంది సామాన్య జనుల యొక్క తపన, తహతహ, సంసిద్ధత అన్నీ ఉన్నాయి. మనందరి యొక్క ఈ తారక మందిర జప ఫలంగా అయోధ్యలో రామ మందిరం సుప్రతిష్ఠితమై రామచంద్రమూర్తి, అదేవిధంగా భవ్యమైన మందిరం ఆచంద్ర తారార్కం సుస్థిరమై సమస్త ప్రపంచానికి అభయమిస్తూ భారతదేశాన్ని సనాతన ధర్మ మహాసామ్రాజ్యంగా తీర్చిదిద్దాలి అని ప్రార్థిద్దాం. ఈ శుభ సంకల్పం నాడు సర్వం శ్రీ సీతారామచంద్ర చరణారవిందార్పణమస్తు. జయ శ్రీరామ్, జయ శ్రీరామ్. జాంబవత్ సుగ్రీవ హనుమత్ శత్రుఘ్న భరత లక్ష్మణ సమేత శ్రీ సీతారామచంద్ర పరబ్రహ్మకి, శ్రీ సీతారామచంద్ర పరబ్రహ్మకి.